లేదు
ఆయన మహిమ మన మధ్యన ప్రకాశిస్తూ ఉండగా, ఆయన సన్నిధి మన మధ్యన సంచరిస్తూ ఉండగా అనుభవిస్తూ హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు నిన్ను కృంగదీస్తూ ఉన్నా, ఎన్నో బలహీనతలు కృంగదీస్తూ ఉన్నా, ఎంత కష్టం నీకు వచ్చినా, నిట్టూర్పేని కనబడుతున్నా, ఆయన సన్నిధి నీతో ఉంటే, ఆయన మాట నీతో ఉంటే గొప్ప కార్యాలు చేయగలిగిన యేసయ్య ఆయన వైపు చూస్తూ ఒక మాట అడుగుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నాయో ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. హృదయపూర్వకంగా నీ వెంట నిలబట్టాలి యేసయ్యా. ఈరోజు నీ సన్నిధి నాకు కావాలి. నీ తోడుగా నేను నీతో నా ప్రభువును ఉంటే ఈరోజు నీతోనే నా ప్రభు సాగిపోవాలి. అయ్యా నీ కృప నాకు కావాలి. నీ వెంటే నేను ఉండాలి యేసయ్యా. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు బిడా, నీకే వందనాలు ప్రభువా. నీ మాట చాలు ప్రభువా, నీ తోడు చాలు ప్రభువా, నీవే మాకు ఉంటే చాలు ప్రభువా. యేసయ్యా, ఇదిగో తండ్రి నిన్ను ఆరాధిస్తున్నామంటే నిర్మించినటువంటి కృప ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, నీ సంఘంగా కూడుకుని ప్రభువా నిన్ను ఆరాధించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ఆరాధనకి యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, నీకే వందనాలు. చిన్ని ఆరాధన ప్రభువా నీవే ప్రార్థనకి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చక్కని రీతిలో ఆరాధన అందరికీ, అలాగే ప్రార్థన చేసిన బంగారాజు గారికి సంబంధ తెలియజేస్తున్నామని చక్కటి సమయానికి వచ్చి మనము స్పందించవలసిందిగా పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంతవరకు పాటల ద్వారా దేవుని ఆరాధించుకోవడానికి, కొనియాడడానికి ప్రభు మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుని స్తుతించి గణపడతాం. హల్లెలూయా హల్లెలూయా. మరి అధ్యక్షుడు నుండి యొక్క ఆరాధనను బాధ్యతతో నడిపిస్తున్నటువంటి సహోదరు మధు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ, సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కోరి ప్రాంతాలకు వచ్చిన మరి శిష్యు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మనము ధ్యానం తీసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము
7వ వచన భాగం మనము చదువుకుందాం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, మీతో సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట నేను వలన వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల మా దేవ, మా ప్రభా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తూ, ఇదిగో నా ప్రభా, స్వరంలో ప్రార్థనా మందిరాన్ని మీరు మాకు ఏర్పాటు చేసి ఈ మందిరములో ఇదిగో మేము నీటి రీతిగా నిన్ను ఆరాధించుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి. ఇదిగో నా ప్రభా, మాట్లాడుచున్న నీ వాక్యము నీది, మాట్లాడుచున్న నీ వాడను. ఇదిగో వినుచున్న బిడ్డలు నీ వారై ఉన్నారు ప్రభా. వినగల చెవిని, గ్రహించగలవి అని గుప్పించే ఆత్మను మీరు నింపి మీ ఆత్మ కార్యమును మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది నా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగమును మనం చూస్తే, అయితే నేను మీతో సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనము. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట, నేను వెళ్ళిపోవట మీకు మరీ ప్రయోజనము. యేసు ప్రభువు రావడమే ఎంతో ఉన్నతమైనటువంటి కార్యమైతే, గత మనము వర్తమానములో యేసు ప్రభువు పంపిన పరిశుద్ధాత్మ దిగువ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అలాడు మరి నీళ్ళ కింద మగ్గిపోయిన భూమిని ఆయన పిలవగా, ఆయన ఆత్మ నేలపై అల్లాడగా ఆ భూమి ఏమేమి చేస్తుందో మన కంటికి, మన హృదయానికి గోచరం కానిటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఏంటో చెప్పగలరా? ప్రతి జాతి ప్రకారంగా మొక్కలను విత్తనం ఇచ్చిన మొక్కలన్నిటినీ కూడా మొలిపించునుగా కనగా ఆ ప్రకారమే ఈ భూమి మొలిపించింది. హల్లెలూయా. ఇవి చెట్లు కదా, మొక్కలు కదా. అవును, మరి ఈ మొక్కలు మొలిపించే గుణము చెట్లకు ఉంది, భూమికి ఉంది. మరి దానికన్నా శ్రేష్టమైనటువంటి ఏమిటి అంటే, ఆదికాండము 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమే పుట్టించునుగాక. హల్లెలూయా. చూడండి, భూమిలో రక్తం ఉందా? భూమికి జీవించేటువంటి గుణం ఉందా? కానీ అదే భూమిలో నుండి ఇవన్నీ కూడా జీవము కలిగిన ప్రతి పక్షి, పురుగు, జంతువు అన్నిటినీ కూడా భూమి పుట్టించునుగా కానీ పలకగా ఆ ప్రకారంగానే పుట్టించింది. హల్లెలూయా. దేవుడు మాట పలికాడు, ఆ మాట ప్రకారంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే వచనములను మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడితే యేసు ప్రభువు అంటున్నటువంటి ఈ మాట, నేను వెళ్ళిపోవటం మంచిది. ఎందుకు మంచిది అంటే, రాబోతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వస్తే, పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరింపబడితే ఇంకా శ్రేష్టము, మీ మరి ప్రయోజనం అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఆ మాట. అయితే నేను సత్యమును మీతో చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు మరి ప్రయోజనం. హల్లెలూయా. ఏంట ప్రయోజనం అంటే, కింద మాట్లాడుతున్నాడు చూడండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అయినటువంటి మీ వద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ఎక్కడికైతే దిగు వస్తుందో ఈ భూమి మీదకి, భూమి మీద ఉన్నటువంటి నరుడు ఎప్పుడైతే దేవుని కొరకు ఆరాటపడతాడో, దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తాడో, దేవుని కృప కొరకు కనిపెడతాడో,
కూర్చున్నటువంటి నరుల మీదకి ఆయన ఆత్మ దేవుని సన్నిధి దిగి వస్తే జరిగే కార్యాలు భూమికే అంత కార్యం జరిగితే దానికన్నా శ్రేష్ఠులమైనటువంటి నరులమైనటువంటి మన ద్వారా ఇంకా ఎంత గొప్ప కార్యం చేస్తారు. ఆలోచన చేస్తున్నామా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు నీ ద్వారా, నా ద్వారా, నరుల ద్వారా. ఎవరి ద్వారా అంటే దేవుని ప్రేమించిన వారి ద్వారా, దేవుని వాక్యమును గైకున్న వారి ద్వారా, దేవుని వాక్యమునకు లోబడిన వారి ద్వారా, వాక్యమును ఆయన ఆజ్ఞలు గైకున్న వారి ద్వారా ఆయన ఈ కార్యమును జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అప్పుడు వేగముగా ఈచు బలమైన గాలి వంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతటి మీద నిండెను. మరియు అగ్ని స్వరం వంటి 4 విభాగింపబడి వారి కన్నులకు కనబడెను. హల్లెలూయా. మొదటిది బలమైన గాలి వీచింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే, దేవుని సన్నిధి ఎక్కడ దిగి వస్తే జరిగేటువంటిది ఏమిటి అంటే వినగలిగిన చెవిని దేవుడు తెరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినగల చెవిని ఆయన తెరుస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని మాట కొరకు ఎదురు చూస్తారో, నేను ముందుగానే చెప్పాను, ఎవరైతే ఆయన వాక్యమును ప్రేమిస్తారో, వాక్యమైన యేసయ్యను గైకొనడానికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకుంటారో, ఆ గైకున్న వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యము, నేను వెళ్ళిపోవడం వల్ల మీ ఆయన పరిశుద్ధాత్మ మీ మధ్యకు రావడం ద్వారా గొప్ప కార్యము, గొప్ప మేలు, అది మేలుకరంగా ఉండబోతుంది. నేను వెళ్ళకపోతే ఆయన మీ వద్దకు రాడు. ఆయన రావడం ద్వారా మీకు మరీ ప్రయోజనం అని చెప్పిన యేసు ప్రభువారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అక్కడ దిగి వస్తే మొదటగా ఏం తెరపడుతుందండి? ఏం తెరపడుతుంది? చెప్పడమని చూపిస్తున్నాను కదా, చెవి తెరపడుతుంది. వినగలిగినటువంటి చెవి మనకి కలుగుతుంది. దేవుని స్వరం వినగలిగినటువంటి చెవి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం తీయండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. చాలమ్మా. మొదటిగా ఏం కలిగిందండి? ఏం కలిగింది? గొప్ప గొప్ప స్వరము. యోహాను గారికి ఏం కలుగుతుందో తెలుసా? ఆయన ఆత్మవశుడై ఆరాధిస్తూ ఉంటే, ఆయన ఆత్మవశుడై అది ప్రభు దినమని ఎరిగి, అది ప్రభు దినమని తెలుసుకుని, ఆ ప్రభు దినమును బట్టి ఆయన నాతో ఉన్నాడు, ఆయన నేను ఆరాధిస్తూ ఉంటే, నేను ఆత్మలో ప్రవశిస్తూ ఉంటే ఆయన నాతో కలిసి ఉంటాడు. అప్పుడు నేను ఇదిగో ఆయన స్వరము వినడానికి గొప్ప స్వరము, గొప్ప స్వరము. ఏమంటున్నాడు చూడండి, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా గొప్ప బూరధ్వని వంటి గొప్ప స్వరము, గొప్ప స్వరము. ఈ యొక్క యోహాను గారికి పద్మాసు ద్వీపంలో భయంకరమైనటువంటి ఓరి గాలిలో, నా ప్రియమైనటువంటి దేవుని స్వరము వినగలిగినటువంటి ఆ గొప్ప స్వరం ఏమిటి అంటే యేసయ్య ఆయన అక్కడికి వచ్చి రాగానే, ఆయన వచ్చిన వెంటనే, ఆయన దిగి రాగానే ఆయన చేస్తున్నటువంటిది ఆయన గొప్ప స్వరముతో మాట్లాడుచున్నటువంటి స్వరము. ఈ రోజున ఈ స్వరం వినడానికి మనం సంఘంలో కోరుకున్నాం. ఆమేన్. దేవుని సన్నిధికి మనం వచ్చింది ఎందుకోసం అంటే దేవుని మాట మనం వినడానికి. ఆమేన్. దేవుని మాట మనం వింటే, దేవుని యొక్క స్వరం కొరకు కనిపెడితే, దేవుని సన్నిధి కొరకు కనిపెడితే కలిగేటువంటిది మొదటగా మనము దేవుని యొక్క స్వరం వినగలుగుతాము. మనము ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఏమంటాడంటే, ఆత్మ చెప్పుచున్న సంఘములు చెవుగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు రావడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది అయినటువంటి ఎవరైతే ఆసక్తి కలిగి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారో, ఆరాధన చేస్తున్నారో వారి మధ్యకు ఆయన దిగి వస్తే జరిగేటువంటిది ఏమిటి తెలుసా? స్వరము వినగలిగినటువంటి. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని వచనాలు చదవను కానీ కొన్ని వచనాలు చదువుతాను. 7వ వచనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటను చూసినప్పుడు, ఇదిగో చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు మనకి యేసు ప్రభువు చెప్పిన దానికి ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చెప్పారు యేసు ప్రభువు మనకి? యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, నేను వెళ్ళిపోవటం మరీ మంచిది. నేను వెళ్ళటం ద్వారా ఆత్మదేవుడు మీ మధ్యకు వస్తాడు. మీ మధ్యకు ఆత్మదేవుడు వస్తే నా మాటలు మీకు వినిపింపజేస్తాడు. ఎవరైతే వినగలిగినటువంటి, సంఘంతో చెప్తున్నటువంటి చెవి గలవాడు, అందరికీ చెవి ఉంటాయి కదండి. ఎందుకు నీ మాట రాశారు ప్రభు? పలుకుతున్నాడు. 7 సంఘాలకి ఇదే మాట పలుకుతున్నారు. 7 సంఘాల్లో కూడా ఇదే మాటను ఉచ్చరిస్తూ ఆ యొక్క మాటను మరొక మాటను చూడండి. ఇదే అధ్యాయము 11వ వచనం చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను చూసినప్పుడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడే వింటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రావడం ద్వారా అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో బలమైనటువంటి గొప్ప ధ్వనితో కూడినటువంటి, అక్కడ బలమైన గాలి వీచడం అనేటువంటిది వారి చెవులు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి చెవి తెరవబడితే దేవుని స్వరం వినగలుగుతాం, ఆత్మ చెప్పుచున్న మాట వినగలుగుతాం. దేవుడు ఎవరితో అయితే మాట్లాడుచున్నటువంటి ఆత్మస్వరం వినడానికి ఆశ కలిగి మందిరంలో కూడి ఉన్నామో, ఆ మందిరంలో అందరం ఏక మనస్సు కలిగి ఆరాధన చేస్తున్నామో, ఆత్మదేవుడు కుమ్మరింపబడగా, ఆత్మదేవుడు దిగిరాగా మన చెవులు మన మూయబడినటువంటిది అనగా ఇంతవరకు లోక సంబంధమైనటువంటివి విన్నాము, ఈ లోకానుసార సంబంధమైనటువంటివి అనుసరించాము. ఇప్పుడు దేవుని స్వరం వినగలిగినటువంటి గొప్ప కార్యం మన చెవులకి తెరవబడుతుంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వరము మనం వినగలిగినటువంటి స్థాయికి రావాలి. ఇంకా మనం చూస్తే చెవులు తెరవబడ్డాయి, ఇంకొకటి కూడా తెరవబడుతుంది. అపోస్తల కార్యగ్రంథం మళ్ళా 2వ అధ్యాయము 2వ వచనంలో మరొకసారి చదవండి. ఇప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి. హల్లెలూయా. చెవులేమో ఇందాక తెరవబడినటువంటివైతే దేవుని స్వరము, ఆత్మస్వరము వినగలిగినటువంటి స్థాయికి రాగలుగుతున్నాం. సంఘం ప్రతి నరుడు దేవుడు మాట్లాడితేనే భూమే ఫలించగలిగినప్పుడు ఆ భూమిలో నుండి తీయబడినటువంటి నరుడి ద్వారా ఇంకా ఇన్ని గొప్ప కార్యాలు. భూమికే ఆయన మాట ఇస్తే, ఇప్పుడు మనం చూడండి, ఒక ఇత్తనం పట్టుకెళ్ళి మరొక మొక్క రమ్మంటే వస్తుందా? వస్తుందండి. ఏ ఇత్తనం పోతామో అదే మొక్క వస్తుంది. మామిడికాయ కట్టుకెళ్ళి పోతే మామిడి మొక్క వస్తుంది. మనకి మామిడికాయ కట్టుకెళ్ళి పోతే జాన్ మొక్క రాదు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయా జాతి ప్రకారంగా మొలిపించునుగా కంటే మొలిపించింది. ఆయా జాతి ప్రకారంగా జంతువులను పుట్టించునుగా కంటే పుట్టించింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని యొక్క కన్నులు చెవులు తెరబడినటువంటి వాడు, దేవుని స్వరం వింటున్నటువంటి వాడు, ఆ చెవి తెరబడినటువంటి దేవుని స్వరం మనకు వద్దకు రాగలిగితే, ఆ కన్నులు కూడా తెరబడితే ఇక్కడ జరుగుతున్నటువంటి చూడండి, అక్కడ విభాగింపబడిన అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడ్డది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే కన్నులు కూడా తెరబడతాయి. ఆమె మనకే అయితే చూడడానికి ఈ లోక సంబంధమైనటువంటి అందాన్ని, పువ్వులను లేక ఆకర్షితమైనటువంటి వేవేవో మనం ఆకర్షిస్తూ ఉంటాయి.
వాటిని కాదు, ఇప్పుడు దేవునినే ముఖాముఖిగా చూసే అనుభవం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథంలో యోహాను గారికి అక్కడ కనబడినటువంటి దేవుని యొక్క స్వరము చూసినటువంటి ఆ మాటను వినగానే చూడండి ఎంత స్పష్టంగా మనకు కనబడుతుందంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్నులు తెరబడినటువంటి ఆ యొక్క యోహాను గారికి ఆ స్వరము వినగానే చూడండి, చదవండి మాట 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరుత్వని అంటూ గొప్ప స్వరము నీవును చూచిన దాన్ని పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమము, తుల్తేరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. అయితే చూడండి 13వ వచనంలో, నేను ఆ మాట్లాడుచున్నటువంటి, ఇది 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూచి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడని యేసయ్యను నేను చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. ఆత్మ దిగి వస్తే కన్నులు తెరబడతాయి. ఆత్మదేవుడు పనిచేస్తూ ఉండి కన్నులు తెరబడతాయి. ఎవరిని చూస్తున్నాడో తెలుసా? యోహాను గారు సాక్షాత్తు యేసు ప్రభువుతో 3.5 సంవత్సరంలో సాగిన, యేసు ప్రభువుతో జీవించిన, ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ మహిమ శరీరం, మహిమ స్వరూపం కలిగిన యేసయ్యను చూస్తూ ఉంటే చచ్చిన మానవులు వారి పాపాలను పడిపోయాడండి. 3.5 సంవత్సరాలు ఆయనతో జీవించాడు కదా, ఆయనకు ప్రేమ శిష్యుడు అని పేరు ఉంది కదా, రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పేరు ఉంది కదా. ఎంత ప్రేమ కలిగిన శిష్యుడు! రొమ్మును ఆనుకోవడం అంటే ఏంటో తెలుసా? హృదయములో దాగి ఉన్నటువంటిది కూడా తెలుసుకోగలిగినటువంటి. రొమ్మును ఆనుకోవడం అంటే ఏదో పక్కకి చేరి ఆనుకోవడం కాదు. ఇదిగో నాతో ఈ బలలో చేయించేవాడు నన్ను అప్పగించబోతున్నాడు అనగానే అది ఎవరు ఎవరు ఎవరని కలవరపడిపోతున్నటువంటి శిష్యులకు ఒక మాట పేతురు అంటున్నాడు, సైక్ చేసి, పేతురు ఆయన రొమ్మును అనుకున్న శిష్యుడు కదా, ఆయన హృదయాంతరములో దాగి ఉన్నది ఎరిగిన వాడు కదా, ఆయన ఎవరు వాడికి తెలుసుకో అని సైక్ చేయగలిగాడు. నా ప్రియ దైవ జనాంగమా, అటువంటి శిష్యుడు, అటువంటి ప్రేమ కలిగిన శిష్యుడు, యేసయ్య హృదయమునే ఎరిగినటువంటి శిష్యుడు ఇప్పుడు యేసయ్యను చూడగానే, కన్నులు తెరవబడగానే, ఆయన మహిమ శరీరమును చూడగానే, ఆయన అగ్ని వంటి నేత్రములు చూడగానే, ఆయన యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి ముందు పోలినటువంటి ఆ తెల్లని జుట్టును చూడగానే, ఆయన పాదములు చూడగానే, ఆయన శిరస్థానము చూడగానే చచ్చిన వారి వల్ల పడిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకైనా నాకైనా ఎప్పుడైతే ఆయన ఆత్మస్వరము నుండి, ఆయన స్వరములో మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నామో, ఆయన యొక్క వైన వైపు తిరగగా, ఆయన మన కన్నులు తెరవగా, ఆయన మనము ఎక్కడైతే పరలోకంలో దేవుని తండ్రి అయిన దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని చూడగలిగినటువంటి, పరలోకానికి ఎక్కగలిగినటువంటి, జరగబోయేటువంటి వాటిని చెప్పడానికి 7 సంఘాలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో 7 సంఘాలకి, ఏదో ఒక సంఘానికి అనుకూలంగా ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక సంఘంలో ఇమిడిపోతాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క 7 సంఘాలు ఉన్నటువంటి అనుభవాల్లో ఈ యొక్క ప్రేమ కలిగిన వాడుగా ఉండి, ప్రేమను మర్చిపోయిన వాడుగా, యేసయ్యను ప్రేమించి మొదటిలో ప్రేమించి ఆయన తర్వాత మర్చిపోయిన వాడుగా నులివెచ్చన స్థితిలో ఉన్నటువంటి ఒక సంఘం వల్ల, లేకపోతే ఆ యొక్క విగ్రహారాధనను అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క మరి దుర్బోధన వెంట వెళ్ళిపోతున్న అటువంటి అనుభవంలో ఏదో ఒక చోట క్రైస్తవుడు ఇమిడిపోతాడు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతో నాతో మాట్లాడుచున్నటువంటి దేవుని స్వరము, పరిశుద్ధాత్మ దిగిరాగా యేసు ప్రభు అంటున్నటువంటి మాట మరలా గుర్తు చేస్తున్నాను, నేను వెళ్ళుట మరీ ప్రయోజనము నీకు. యేసు ప్రభు వారు వెళ్ళడం ద్వారా మనం మనకి ఏదైతే చూడలేకపోయామో, ఏదైతే వినలేకపోయామో,
వాక్యానికి ఆ వినగలి చెవిని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. తెరవబడిన కన్నులు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత కార్యములు చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు మనము ఆ యొక్క మానవుడి ద్వారా ఈ మట్టి నుండి తీయబడినటువంటి ఏదైనా వనంలో ఏ మట్టి నుండి అయితే ఆయన మొలిపించగలకని చెప్పబడితే మొలిపించిందో, ఏ జంతువులైతే పుట్టించిందో ఆ మట్టి నుండి ఒక ముద్దను తీసి ఒక మనిషిని చేసి ఆ మనిషికి ఆయన రూపమును పెట్టి ఆయన పోలికనిచ్చి ఆయన ఆత్మనిచ్చి ఇప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వాదం పొందండి అని చెప్పి ఆశీర్వదించిన దేవుడు వారి ద్వారా ఏదో ఆశించాడు. ఏం ఆశించాడు? నీ ద్వారా నా ద్వారా కూడా ఏదో ఆశించే మనం కాపాడుచున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. కరోనాలో ఎంతమంది మనకంటే శ్రేష్ఠులు చనిపోలేదు, మనకంటే బలవంతులు చనిపోలేదు, మనకంటే జ్ఞానం కలిగిన వారు చనిపోలేదు. కోట్లు ఇచ్చి ప్రాణం కాపాడండి కోట్లు పట్టుకుని వెళ్ళిన వారు కూడా ప్రాణం దక్కలేదండి. కానీ సచివుడిగా మా మీద పడలేదు. ఎందుకో తెలుసా? దేవుని స్వరం వినాలని. దేవుని స్వరం మనం వింటే ఆయన యొక్క కన్నులు తెరబడితే ఆయన చూడగలిగిన అనుభవానికి రాగలిగితే మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుచున్నాడు. అదే మట్టిలోని తీయబడినటువంటి వచ్చినటువంటి నరుల నుండి ఒక ఆయన దేవుడు పిలుస్తున్నాడు. చూడండి ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఆదికాండము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఇంకా నువ్వు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను శపించదును. భూమి యొక్క సమస్త వంశం. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ మనం జాగ్రత్తగా మనం పండగలు చేసుకోండి. భూమి యొక్క సమస్త వంశములని యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా. హల్లెలూయా. ఏ మట్టి నుండి అయితే తీయబడినటువంటి మానవుడు మట్టి నుండే కదా ఆదామైనానండి. అవునా కదా? అందరూ మనలో ఉన్నది ఏంటండి? మనం ఎవరైనా సరిపోతుంది చూసి చెప్తారు కదండి. ఖచ్చితంగా మన్ను అయిపోతుంది. అందరము మట్టి నుండి వచ్చినటువంటి మానవ దేహము కానీ ఇది మట్టి దేహంతోనే. మట్టిలో ఏ గుణాలు ఉన్నాయో అవే గుణ లక్షణాలన్నీ కూడా మానవులో ఉన్నాయి. ఎన్ని మూలికలు అయితే ఉన్నాయో అన్ని కూడా మానవులో ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలుస్తూ, అబ్రహాము యూదుడు కాదు. అబ్రహాము ఒక ఇరాన్ దేశానికి ఉన్నటువంటి ఇరాక్ మధ్య ఉన్నటువంటి మెసొపొటామియాలో ఉన్నటువంటి ఊరనే గ్రామానికి చెందినటువంటి వాడు. అక్కడ భయంకరమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటిది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయంకరమైన విగ్రహాలు. అబ్రహాము కూడా తెరహు విగ్రహాలు చేసి ఆయన ఇచ్చిన విగ్రహాలు పట్టుకుని ఇవే దేవుళ్ళు అనుకుంటూ ఊరేగుతూ వాటిని అమ్ముతూ జీవనోపాధి గడుపుతున్నటువంటి సంపాదిస్తున్నటువంటి వాడు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అబ్రహాము దగ్గరికి, ఆ మట్టిలో నుండి తీయబడిన వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క వాక్యం వస్తూ ఉంది. ఏమని చెప్పబడుతుందో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ వాక్యం వింటున్నటువంటి నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట, పరిశుద్ధాత్మ యొక్క స్వరము నువ్వు వినగలిగితే నిన్ను గొప్ప ఆశీర్వాదంగా చేయడానికి ఇష్టపడుచున్న దేవుడు. ఆమేన్. నీవైనా నేనైనా ఎవరమైనా సరే, నేను ఒక రోజున ఇక్కడ నిలబడి ఇప్పుడు మాట్లాడుతున్నాను, కానీ నేను వెనక్కి వెళ్తే ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళ్తే నేను భయంకరమైన విగ్రహాలను జీవించిన వాడినే. అసలు దేవుడు అంటే ఎరగని వాడిని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకే దేవుని యొక్క లేఖనం ఎంతగా ఇచ్చిన దేవుడు. నీకు ఎంతగానో పుట్టిన దగ్గర నుండి ఎరిగినటువంటి వాక్యం ఎరిగిన వారు కదా.
నీకెందుకు ఇవ్వడు? ఎందుకోసం అంటే దేవుని ఆత్మ, దేవుని సన్నిధిని అనుభవించడానికి మనము ఆశతో కనిపెట్టి చూడటం లేదు. నేను వెళ్ళిపోవటం అది మంచిది. ఆయన మీ యొద్దకు ఆదరణకర్తగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీలో దాగిపోయినటువంటి దానిని తిరిగి నిన్ను ఆశీర్వాదకరంగా, ఇంకా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించడమే కాదు, ఎంతగా ఆశీర్వదించినటువంటి భూమి యొక్క చదవండి అన్నమాట, అందరూ చూడండి అన్నమాట, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అనగా. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఏమంటున్నాడో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, మీరు బుద్ధిమంతులైతే చెప్పబడుతున్నటువంటి మాట అక్కడ మనం చూసినప్పుడు ఎంతో స్పష్టంగా నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఏమంటున్నాడో చూడండి. 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతిని పోలిన వారవై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచువాడు నడుచున్నట్లు ఎవడు అనేకులను త్రిప్పుతారో వారందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సాయంకాలం వేళ 3 యవనస్తులు మిద్ది మీద కూర్చుని పండుకుని చూస్తూ ఉన్నారట. ఆకాశం వైపు చూస్తూ ఉంటే ఆ కనబడుతున్నటువంటి నక్షత్రం ఉంది కదా, అది నేను రానడట. ఒక పక్కన ఉన్నటువంటి మరొకటి పక్కన ఉన్నవాడు అన్నాడట, అరే చూడదు తోకసుకలా పరిగెడతాను చూడు, ఆ నక్షత్రం నేను రానడట. మధ్యలో ఉన్నవాడు అన్నాడట, సరే నువ్వేంట్రా, మేము అందరం కూడా చక్కగా నక్షత్రం పోల్చుకుంటున్నాం, నువ్వు ఏది పోల్చట్లేదు అంటే, రేపు మధ్యాహ్నం 2 నేను చెప్తాను అన్నది. నేను మధ్యాహ్నం 2 అంటే మధ్యాహ్నం వచ్చేటువంటి ఆ ఆకాశం వైపు చూడండి, చూడగలరా అని చూపించాడని. సూర్యుడు దగదగ మెరుస్తున్నటువంటి సూర్యుడి వైపు కనీసం కొన్ని వైపు చూడలేదని. చూడకపోతే ఆ సూర్యుడే నేను, చుక్కలే కుక్కలైతే సూర్యుడికి అన్ని కుక్కలని, ఆ యొక్క నప్పులినటువంటి నక్షత్రములన్నీ కూడా సూర్యుని యొక్క ప్రకాశమానముతో తప్ప ఏ అంత ప్రకాశమానము భూమి మీద ఉన్నటువంటి దేనికి కూడా ఆ నక్షత్రం వల్ల దేనికి వలన ప్రకాశం లేదు, కేవలం సూర్యుడి వలన ప్రకాశమానం వస్తుంది. నేను అటువంటి వాడిని. ఇక్కడ అదే చెప్తున్నాడు దానియేలు గ్రంథంలో, నప్పులినటువంటి దేవుని బిడ్డలారా, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతిని పోలవారుగా మిమ్మల్ని చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నీవు దేవుని స్వరం వినగలిగినప్పుడు, నీ చెవి తెరబడినప్పుడు, ఎప్పుడు నీవు దేవుని యొక్క ఆత్మ దేవుని దిగిరాక అది కన్నులు తెరబడినప్పుడు, ఈ యొక్క అబ్రహాముతో మాట్లాడుచున్న దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఈ మట్టి దేహంలో నుండి, ఈ మట్టి ఘటనలో నుండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త చెప్పండి, నేను నాకు తెలియక కాదు, మేము మీరు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటండి? మన ద్వారా కూడా అది చేయాలని ఆశపడుతున్నాను. ఆమె ఎందుకో తెలుసా? అక్కడ దానియేలు గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ప్రకాశించే నక్షత్రముగా మారాలి అంటే, ప్రకాశించే నక్షత్రంగా నువ్వు మారడానికే దేవుడు నిన్ను నన్ను ఉద్దేశించాడు తప్ప ఏదో అలాగ వచ్చి కొంతకాలం జీవించి మన జీవితకాలం కష్టం కడి ఏదో సంపాదించిన తర్వాత వెళ్ళిపోవడానికి కాదు. నీవు దేవుని యొక్క రాజ్యములో ఆయన గుడి చేతిలో ప్రకాశించే నక్షత్రంగా ఉండబడుతున్నావు. దాని యొక్క యోహాను గారు చూసినటువంటి ప్రకటన గ్రంథంలో చూసినటువంటి ఆ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య అనగా 7 సంగముల మధ్య ఆయన 7 నక్షత్రములుగా ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ప్రకాశించే జ్యోతుల వలె మారబోతున్నారో, ఎవరైతే చెవులు తెరబడుతుందో, ఎవరైతే కన్నులు తెరబడుతున్నాయో, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అబ్రహాముల గురించి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఏమంటున్నదో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు తాను లోబడి తాను
తాను స్వాచ్ఛముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము పిలువబడినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఆ యొక్క ఆదికాండములో పిలిచినటువంటి దేవుడు పిలిచి, ఇదిగో నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను, నీ స్నేహితులను విడు. దేవుని స్వరం వినాలి అంటే మొదట నువ్వు ఏదో ఒకటి విడిచిపెట్టవలసి ఉంది. నీ కన్నులు తెరబడాలంటే ఏదో ఒకటి విడిచిపెట్టవలసి ఉంది. దేవుని ఆత్మస్వరం మనం విన్నప్పుడు, దేవుని ఆత్మ దిగు వచ్చినప్పుడు మన కన్నులు తెరబడితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము చేసినటువంటి మాట ఇక్కడ చదువుతున్నటువంటి ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తూ వచ్చిందండి? ఏం చేస్తూ వచ్చింది? లోబడితే, ఆయన స్వరం వినగలిగితే, ఆయన చూడగలిగితే, చూసిన వెంటనే బొమ్మలో అనుకుని తిరిగినటువంటి అబ్రహాము, బొమ్మలో ఏ దేవుడు అని చెప్పుకుంటూ తిరిగినటువంటి అబ్రహాము, స్వరూపించినటువంటి సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని చూసి ఆయన కన్నులు తెరబడి, ఈ రోజున ఎక్కడో చివరి దేశమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సముద్ర తీరమునకు ఆనుకున్నటువంటి నిన్ను నన్ను కూడా పిలిచి ఆయన ఆశీర్వాదంలో జనులుగా మనకిచ్చాడు. ఆమేన్. ఆయన యొక్క ఆశీర్వాదమే కదా మనకి, ఆయన దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానమే కదా మనకి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతగా మా నరుల నుండి దేవుడు సమస్తమైనటువంటి, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్తమైనటువంటి ఆ యొక్క సకల మరి సమస్త వంశములన్నీ కూడా నీ యందు ఆశీర్వదింపబడడానికి అని చెప్పు మాట. ఈ రోజున దేవుని ప్రేమింపబడిన వారమై, దేవుని చేత ప్రేమింపబడి, దేవుని చేత నడిపింపబడుచు, దేవుని చేత భద్రమ చేయబడుతూ సాగిపోయే కృపనిచ్చిన దేవుడు ఆయన మనను ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనకు ఒక ప్రణాళిక మన పట్ల ఉంది. ఆమె ఏమిటా ప్రణాళిక? పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి వస్తే మన చెవి తెరబడుతుంది, మన కన్నులు తెరబడతాయి. అప్పుడు మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారగలుగుతాం. ఆమె నా ప్రియదేవచనంగా మరి నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను నన్ను కోరుకుంటున్నటువంటి దేవుడు మనను అబ్రహాము కలిగిన ఆశీర్వాదము మనకు ఇవ్వాలని కోరుచున్నాడు. మరొక మాట చదువుతాం చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివైయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను, ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక మాట చూపిస్తున్నటువంటి మాట. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం స్థిరపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదనని, నీ సంతానం వలన సమస్త భూలోకములో ఉన్నటువంటి సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కరువు కలిగినప్పుడు, అబ్రహాము కరువు వచ్చినప్పుడు, అబ్రహాము నివసిస్తున్న దినాల్లో కరువు వస్తే ఐగుప్తుకు వెళ్ళి భయంకరమైనటువంటి ఆ భార్యను సారాను ఎత్తుకొని పోయినటువంటి గడియ మనకు తెలుసు. ఇక్కడ కూడా ఇస్సాకు కాలంలో అదే కరువు వచ్చింది. అలాంటి కరువు వస్తే ఇస్సాకు చేస్తున్నటువంటిది ఏమిటి మనం ఆలోచన చేస్తే, ఇస్సాకును దేవుడి మీద ఆధారపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి దేవుని స్వరం వినగలుగుతున్నాడు. ఇటు ఉన్నటువంటి వానికి వస్తున్నటువంటిది ఏమిటి తెలుసా? ఇదిగో నీ సంతానం ఆకాశ నక్షత్రం వలె విస్తరింప చేస్తున్నాం. ఆమె
నా ప్రియమైనటువంటి దేవులారా, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను కోరుకున్న దేవుడు. కీర్తనకారుడు అందుకనే 128వ కీర్తనలో మనం చూస్తే, నీ పిల్లలు ఏమంటాడు, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు, అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఎలాగా ఆశీర్వదింపబడు, నీ పిల్లల పిల్లలను. ఆమేన్, హల్లెలూయా. ధైర్యంగా చెప్పండి, మాట చెప్పడానికి ఏంటి? దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, దేవుడు నిన్ను నన్ను కోరుకున్న దేవుడు. ఏమంటున్నాడో తెలుసా? అక్కడ కీర్తనలో మనం చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కీర్తనలో మొత్తం అంతా కూడా చదివినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్రోవల యందు నడిచిన వాడు ధన్యుడు. అంత మాత్రం కాదు, నిశ్చయంగా నీ చేతుల కష్టాలను అనుభవించదు. నీ భార్య ఫలించిన ద్రాక్ష వల్ల వలను, నీ భోజన వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉందరు అంటూ, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సియోను నుండి చూచుచున్న దేవుడు నీ యొద్దకు నా యొద్దకు వచ్చి, ఎప్పుడు యెహోవా యందు చెప్పండి, ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం మనకు రావాలంటే, అబ్రహాం అయినా, ఇస్సాకు అయినా, యాకోబు అయినా, వారికి ఆశీర్వాదాలు ఎలా కలిగినాయి? దేవుని మాట్లాడుతుండగా వినగలిగినటువంటి, వినడానికి విధేయత చూపించిన కారణమే. హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము గురించి అక్కడి విధేయత కలిగిన వాడై ఆయన పిలవగానే పిలుపుకు లోబడిన వాడై వెంటనే తండ్రి యొక్క సంపాదించినటువంటిది కాదు, ఆ బొమ్మలు అమ్మడం కాదు, ఇక్కడ నుండి నిజమైన దేవుడిని నేను చూస్తాను, నిజమైన దేవుడిని నేను ప్రకటిస్తాను, నిజమైన దేవునితో నా సహవాసం, నిజమైన దేవునితో నా సన్నిధి, నిజమైన దేవునితో నా నడక అని చెప్పగలిగిన స్థాయికి వచ్చేసాడండి అబ్రహాము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ఈ ఆశీర్వాదం నీకు నాకు కావాలంటే, యేసు ప్రభువు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను వెళ్ళిపోవట మరీ మంచిది. ఆయన ఆదరణకర్త యొద్దకు వచ్చినప్పుడు ఆయన దిగి వస్తే, ఆయన మేడగదిలో 120 మంది కూడి ఉండి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నటువంటి వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగా వారి చెవులు తెరబడ్డాయి, వారి కన్నులు తెరబడ్డాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రకాశించే నక్షత్రంగా మారిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రకాశించే నక్షత్రంగా మారిపోయారు. ఎక్కడ వారంటే వీళ్ళు? ఒక జాలర్ల కథ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నారు, వీళ్ళు గలిలయల కారా, వీళ్ళు చేపలు పట్టే జాలర్ల కారా అంటే, చేపలు పట్టే జాలర్కి విద్య లేని పామరు, అంతే కదమ్మా. సులువుగా చెప్పినటువంటి మాట ఎవరైనా సరే వీడికి ఏం తెలియదు అనడానికి ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త. ఆయన పేరు చెప్పండి. ఆమోస్ ఏం చేశాడు? వెళ్ళి పశువులను కాచుకునేటువంటి పశువులను కాపరిగా ఉండి ఏ పనులు వేరుకుని తినాలో కూడా తెలియనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తెలుసా మీకు ఆయన గురించి? ఏ పనులు ఏరుకుని తినాలో కూడా తెలియక అక్కడ ఉన్నటువంటి ఏం నేరేడు పళ్ళు ఏరుకోలేదు, ఉలవ పళ్ళు ఏరుకోలేదు, యాపిల్ పళ్ళు ఏరుకోలేదు. ఏం ఏరుకున్నాడు? మేడు పళ్ళు ఏరుకుంటున్నాడు. మేడు పళ్ళు ఏమంటారండి? అటువంటి ఏ పండు తినాలో కూడా తెలియకోకుండా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి దేవుని శక్తి వస్తే, దేవుని ఆత్మ వస్తే, దేవుని కన్నులు తెరిస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆమోసులో నుండి ప్రకటింపబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడంటే, దేవుని యొక్క ప్రవక్తగా మారిపోయినటువంటి ఆ యొక్క దేవుని స్వరం ఉన్నటువంటి ఆమోసులో ఉన్నటువంటి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతగా అంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చూస్తే ఏమంటున్నాడో చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించుదును. వ్యాలయనగా వారు ఎదోము రాజును
మోయాబు మీద నేను అగ్ని వేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతను చూస్తే పశువులు కాసుకున్నటువంటి కాపరి ఇప్పుడు కొన్ని దేశాల గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని దేశాల గురించి ప్రపంచమునకు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి దేశమును గురించి దేవుడు ఏం చేయబోతున్నాడో అక్కడ రాస్తున్నాడు. ఏం జ్ఞానం కలిగిన వాడు, ఏం పొగులు ఎరుకోవాలో కూడా తెలియని వాడు. ఎప్పుడు దేవుని శక్తి ఆయన మీదకి వస్తే, దేవుని ఆత్మ ఆయన మీదకి వస్తే, దేవుని స్వరం వినగలిగితే, దేవుని కన్నులు దేవుడు ఆయన కన్నులు తెరవగా ఆయన చూస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంతో మాటలు చెప్తున్నాడంటే 3వ వచనం చూస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని. హల్లెలూయా. దమస్కు ఎక్కడ ఉంది? చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి దమస్కు గేట్ చూపించింది, దమస్కు గేట్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉన్నటువంటి 12 గుమ్మాల్లో ఒక గుమ్మాన్ని చూపించింది. దమస్కు గేట్, దమస్కు ఎక్కడదంటే సిరియాలో ఉన్నటువంటి, సిరియాకి రాజధాని ఉన్నటువంటి దమస్కు పట్టణం. అక్కడ సంఘం అభివృద్ధి పొందింది. అయితే అక్కడ వారు చేసిన దోషం ఇప్పుడు ఇక్కడ కౌంట్ చేయబడుతుంది. నా ప్రియదేవచనంగా నేను ఈ యొక్క సబ్జెక్ట్ నన్ను కాదు, కానీ నేను ఎందుకంటే ఈ యొక్క పామరులైనటువంటి వారిని, జల్లరులైనటువంటి వారిని దేవుడు తాకక, దేవుడి యొక్క దర్శించగా, దేవుని ఆత్మ దిగిరాగా వారు చెవులు తెరబడ్డాయి, వారి కన్నులు తెరబడ్డాయి. ఒక వచనం చదివి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయము, అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయము. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆత్మ దిగి వస్తే, దేవుని యొక్క సన్నిధి దిగి వస్తే జరిగేటువంటి కార్యం ఏమన్నా ఎలా ఉంటుందో చూడండి. 30వ వచనం దగ్గర నుండి చదవండి. ఆ 4వ అధ్యాయం 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధుడైన సేవకుడైన యేసయ్య నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించినటువంటి దేవుడు తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ దిగిరాగా. వీరు ఎక్కడ వారు? గలిలయ మనుషులైనటువంటి జాలరు. వీరి పని ఏమిటి? ధర్మశాస్త్రం ఎదిగినటువంటి వారు కాదు. చేపలు ఎలా పట్టాలో తెలిసినటువంటి వృత్తి కలిగిన వారు. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చి ఎన్నో అద్భుతాలు చూపించి పేదలతో మాట్లాడితే, నేను ఇదిగో చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అంటే ఆయనతో ఉన్న శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు. నా ప్రియమైనటువంటి దేవుడు, యేసయ్యను చూసిన కన్నులు ఇక్కడ మారిపోయింది. పరిశుద్ధాత్మ దిగి వస్తే ఇంక లోకం వైపు, చేపల వైపు, వీటి వైపు కాదు. ఇప్పుడు వారు ఏమవుతున్నారో తెలుసా? రోగులను స్వస్థపరచుటకు పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు అన్ని చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా వాక్యమును ధైర్యంగా ప్రకటించిరి, బోధించిరి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఎక్కువ 31వ వచనం చూస్తే ఏమంటున్నాడు చూడండి. అక్కడ అందరూ చదవండి ఒకసారి, అందరూ ఒకసారి అందరూ తీయండి, అందరూ చూడండి. ఆ వచనం పరిశుద్ధాత్మ దిగి వస్తే జరిగేటువంటి కార్యం ఏమిటో ఒకసారి చదువుతున్నాడు. తమ్ముడు చదువుతాం ఒకసారి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే ఎందుకోసమే యేసు ప్రభువు అంటున్నటువంటి మాట, నేను వెళ్ళుట మరీ మంచిది. నేను వెళ్ళిన తర్వాత మీకు ఆధర్మకర్త వస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని శక్తిమంతులుగా మారుస్తాడు. ఇదిగో మీరు ఏకమూడిగా ప్రార్థన చేస్తే, మీరు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా, వారు ప్రార్థన చేయుచుండగా భూమి కనిపించింది ప్రియులారా. ఆమె
పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే వారి మీద వారి శక్తి పొందుకుంటే వారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుండగా వారి కూడి ఉన్నటువంటి స్థలము కనిపించింది. ఈ రోజున నీతో నాతో మాట్లాడుచున్న స్వరము, నీతో నాతో మాట్లాడుచున్న స్వరమును జాగ్రత్తగా వినగలుగుతున్నావా? నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. మనం జాగ్రత్తగా గమనిస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇప్పుడు అవసరం వచ్చింది కనుక మళ్ళీ చెప్తున్నాను. చూడండి, వారు కూడి ఉండగా అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 120 మంది మీదకి ఒక్కొక్క నాలుక వలె అగ్ని జ్వాలల వలె భాగింపబడి వారి కన్నులకు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారండి. ఇక్కడ కూడా ఉన్నటువంటి నీ కొరకు దేవుడు ఒక అగ్ని జ్వాలను సిద్ధపరిచి వచ్చాడు. ఆమె నీ కొరకు ఒక అగ్ని జ్వాలను సిద్ధపరిచి వచ్చాడు. ఎందుకు తెలుసా? నీ ద్వారా ఈ సమస్త భూలోకంలో ఉన్నటువంటి సమస్త జాతుల వారిని ఆశీర్వదించడానికి, ఆశీర్వాదంగా నేను మార్చాలని ఆశపడుతున్న దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తున్నాయి. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు చెవులు తెరబడతాయి, దేవుని స్వరం వినగలిగినటువంటి చెవులు. కన్నులు తెరబడతాయి, ఆయన చూడగలిగిన కన్నులు. నీకు నాకు కావాలా? అందరూ ఆయన వైపు చూసి ఏమైనా చేయగలిగిన దేవా, సమస్తమును మార్చగలిగిన దేవా, ఇదిగో నీవు ఇక్కడ ఉన్నావు, నాతో మాట్లాడావు. అందరూ కూడా కళ్ళు మూసుకొని యేసే వైపు చూస్తూ హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా ఎవ్వరూ అటు ఇటు చూడకపోకుండా, అయ్యా నన్ను నా ప్రభు, ఇదిగో నన్ను నా ప్రభు, నీకు ఒక సంకల్పం ఉంది, నీకు ఒక ప్రణాళిక నా పట్ల ఉంది. ఆ ప్రణాళికను నా ప్రభు నెరవేర్చడానికి అయ్యా నువ్వు నా ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ అయ్యా నువ్వు నా ప్రభు, నన్ను నాతో మాట్లాడినటువంటి నీ మాట, ఇదిగో నన్ను నా ప్రభు, అయ్యా నా తండ్రి నా ప్రభు, నన్ను ఉంచినటువంటి నీ మాట, ఇదిగో నా ప్రభు, నన్ను నీకు నా ప్రభు నీ ఇష్టానుసారంగా మలుచుకోవడానికి, నా ద్వారా నా ప్రభు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జాతులు ఆశీర్వదింపబడినట్లుగా నన్ను ఒక విధంగా నన్ను చేయడానికి ఇష్టపడుచున్న దేవానికి స్తోత్రం. ఆయనకి నీ డబ్బులు కాదు, నేను నీ హృదయం అడుగుతున్నాడు. నువ్వు ఆయన వశమైపోతావా? నువ్వు ఆయన వశమైతే ఇదిగో నీ ద్వారా సకల ప్రజలు ఆశీర్వదింపబడినట్లుగా ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశించేటువంటి అనుభవం ఉండగా నిన్ను ఒక జ్యోతిగా మార్చాలని ఇష్టపడుచున్నాడు. అందుకోసం నీ కొరకు ఒక్కొక్క ప్రత్యేకింపబడిన అగ్ని జ్వాలను సిద్ధపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నివసమౌదును స్వాధీనమౌదును పరవశమందుచు ఈ ఆరాధనలో యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను ప్రేమించేదా, నిన్ను సేవించేదా, నీదు ప్రేమనే నే సాటించేదా. నిన్ను ప్రేమించేదా, నిన్ను సేవించేదా, నీదు ప్రేమను నే సాటించేదా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆయన వశమైతే అబ్రహాం ఆయన వశంలోకి వచ్చాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఇస్సాకు ఆయన వశంలోకి వచ్చాడు, ఆశీర్వదింపబడ్డాడు. 120 మంది ఆయన స్వాధీనంలోకి వచ్చేసారు. వారందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ స్వస్థపరిచే రోగులను స్వస్థపరచడానికి, సూచక్రియలు జరిగించడానికి, మహత్కార్యాలు జరిగించడానికి, ఒక్కొక్కరు ఒక అగ్ని జ్వాలల వలె ప్రకాశించడానికి మారిపోయారు. అదే ప్రేమతో ప్రేమించిన దేవుడు నిన్ను కూడా అదే ప్రేమతో ప్రేమించి అదే కృపను నీకు చూపించాలని, నాకు చూపించాలని కోరుకుంటున్న దేవునికి నా ఎలప్పుడుచున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా దేవా, మా ప్రభువా, నువ్వు దిగి రావడం ద్వారా, ఇదిగో నా ప్రభు యేసే, నువ్వు భూమి మీద నుండి కొనుక్కోవడం ద్వారా, పరిశుద్ధాత్మ దిగి రావడం ద్వారా మాకు ఏమి మేలో, మా పట్ల నీకున్న ప్రణాళిక ఏమిటో ఇది మాకు రుజువుపరిచావు, మాకు బోధించావు. ఇదిగో ఎన్నాడు వెంట ప్రతిరోజు నీరు కట్టి ప్రేరేపచేసి నీకు సాక్షులమై సాగిపోయే కృపణ అందరికీ దయచేయండి. యేసే నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పుస్తకాన్ని తమ్ముడు వచ్చి ముట్టుకుని ప్రకటన చేస్తారు. చక్కని రీతిలో వాటి సందేశాన్ని సింహం గారికి ప్రభు గారికి వందనాలు తెలియజేసుకుంటాను. అలాగే మనకి అనేక సంఘానికి అనేక అవసరాలు ఉన్నాయండి. ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలండి. అనేక మందిని తోడుకుని రావాలి సంఘానికి. మనకి చాలా కొనవలసినవి ఉన్నాయి స్పాన్సర్ విషయంలో.